హలో గైస్, నేను విజయనిక. ఈ వీడియోలో మీకు గేమ్ చేంజర్ హిట్టా ఫట్టా కాదు, హిట్ అండ్ సూపర్ హిట్ దిశగా ఎందుకు వెళ్తుందో చెప్తాను. కారణం డాన్సా, కారణం స్టోరీయా, కారణం ఫైట్సా, ఈ అనేది విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా షార్ట్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. గేమ్ చేంజర్ మూవీలో ఏం బాగుంది, ఏం బాగాలేదని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బాగాలేదని గురించి మాట్లాడదాం. ఎందుకు అంటే అది చాలా షార్ట్ ఉంది కాబట్టి. బాగలేదు ఏంది అంటే ఫస్ట్ 10-15 మినిట్స్ మనకి కొంచెం సినిమాటిక్గా కనిపించింది, కొంచెం హీరోయిజం చూపించడానికి అన్నట్టు కనిపించింది. బట్ అది కూడా స్క్రీన్ ప్లే ఇష్యూ నాకు అనిపించింది. బట్ స్టోరీలో ఇష్యూ కాదు, స్క్రీన్ ప్లే ఇష్యూ అనిపించింది. అదర్ దెన్ దట్ సినిమా మొత్తం కుమ్మి పడేసిర్రు. నెక్స్ట్ గెట్ ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్. బ్రో, రామ్ చరణ్ యంగ్స్టర్ క్యారెక్టర్ లో 20 మినిట్స్ ఎపిసోడ్ ఉంది. హైలైట్ మూవీకి చాలా బాగుంది. కోపరాప్ సాంగ్ కి స్టెప్స్ వేసిండు, అదిరిపోయింది. నాకు తెలిసి ఈ స్టెప్స్, ఈ సాంగ్ వల్ల జస్ట్ ఈ ఎపిసోడ్ 20 మినిట్స్ ఎపిసోడ్ తోటి నార్త్ లో రామ్ చరణ్ కి ఇంకా క్రేజ్ పెరుగుతుంది 100%. అండ్ నాకు తెలిసి డైరెక్టర్స్ రామ్ చరణ్ ఈ వ్యూలో చూసి ఇంకా యంగ్స్టర్ క్యారెక్టర్స్ చాలా డెవలప్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది ఈ స్పెసిఫిక్ ఎపిసోడ్, కాలేజ్ ఎపిసోడ్ లో గురించి చెప్పండి, కమెంట్ చేయండి. ఈ యంగ్స్టర్ క్యారెక్టర్లో వేసిన డ్రెస్సెస్ ఉన్నాయి కదా, మొత్తం ఇరగా తీసిండు. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ మగధీర తర్వాత స్టైలిష్ డ్రెస్సింగ్ రామ్ చరణ్ మూవీలో కనిపించింది అయితే డెఫినెట్గా ఇదే అని చెప్తాను. మీకేమనిపించింది డ్రెస్ కట్స్ గురించి, ఎస్పెషల్లీ కాలేజ్ టాప్స్? సినిమాలో ఇంకొక ఓవర్ యాక్షన్ సీన్ అనిపించింది, అదే సునీల్ క్యారెక్టర్. సునీల్ క్యారెక్టర్ అయితే నిజంగా యాప్ట్ అనిపించలేదు. ఎక్కడ కూడా కొంచెం కూడా యాప్ట్ అనిపించలేదు, కొంచెం కూడా కామెడీ అనిపించలేదు. కంప్లీట్గా ఓవర్ యాక్షన్ లెక్కనే అనిపించింది. బట్ ఎక్కడ కట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే రామ్ చరణ్ గారు పక్కకే ఉంటారు కాబట్టి. సో అదొక్కటి ఓవర్ యాక్షన్ అనిపించింది. మిగతా అందరూ అన్ని క్యారెక్టర్స్ కూడా సూపర్గా. బ్రో, అన్ని క్యారెక్టర్స్ పండడానికి నాకు ఒకటే రీజన్ అనిపించింది. ఏంటంటే చిన్న చిన్న క్యారెక్టర్స్కి కూడా మనం డైలీ వెబ్ సిరీస్లో చూస్తున్నారు కానీ, షార్ట్ వీడియోస్లో చూస్తున్నా, యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్న ఆర్టిస్టులను పెట్టుకున్నారు. చాలా న్యాచురల్గా చేశారు, చాలా యాప్ట్ అయింది స్టోరీకి. ఇదొక మెయిన్ రీజన్ కూడా కావచ్చు సూపర్ హిట్ కావడానికి. గైస్, ఆల్రెడీ మనకి స్టోరీ తెలిసిందే, ఐఏఎస్ వర్సెస్ పొలిటీషియన్ అని చెప్పేసి. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంది, రీజనింగ్ ఉంది, అండ్ ప్రతి ఒక్క సాంగ్ కి కూడా రీజనింగ్ ఉంది. సో మీనింగ్లెస్ గా సాంగ్స్ ఎక్కడ రాలేవు, మీనింగ్లెస్ గా ఏ క్యారెక్టర్ సృష్టించలేదు. ప్రతి ఒక్కటి కూడా చాలా యాప్ట్ అయింది. దోప్ సాంగ్ అయితే మనకి జస్ట్ టీవీలో చూపించేది అయితే జస్ట్ 10x అనుకోవచ్చు, దానికి 100x ఇంకా మనం మూవీలో చూడవచ్చు. యాజ్ వెల్ యాజ్ మచ్చా రచ్చా సాంగ్ కూడా హైలైట్ అనుకుంటే హైలైట్. జస్ట్ మనకు ఒకటే స్టెప్ చూపించారు, దాంట్లో రామ్ చరణ్ చేసిన స్టెప్స్ అయితే పిక్స్. గైస్, ఎన్ని రీజన్స్ సరిపోవా మీకు వెళ్ళి మూవీ థియేటర్లో చూడడానికి. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు, 100% పైసా వసూలు మూవీ. అండ్ రామ్ చరణ్ కి కొంతమంది ఫ్యాన్స్ కాదు, రామ్ చరణ్ కి ఫ్యాన్స్ ఎలా అయిపోతారు అంటే, నాకు తెలిసి వెంకటేష్ అండ్ నాగార్జున గారికి ఎలా అయితే కామన్ ఫ్యాన్స్ ఉంటారు అంటే, మెగాస్టార్ ఫ్యాన్స్ మూవీకి వెళ్తారు, నాగార్జున అండ్ వెంకటేష్ సినిమాకి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా వెళ్తారు. సో సిమిలర్ గా రామ్ చరణ్ కి కూడా అందరూ వెళ్తారు. అంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా రామ్ చరణ్కి వెళ్తారు. అలాంటి యాక్టర్ రామ్ చరణ్ గారు అలా ఎదుగుతారని 100% నేనైతే నమ్ముతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్.